నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీ. ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలు అయితే ఉన్నాయి. ముందుగా చూసుకున్నట్టయితే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి అయితే ఈడీ నుంచి నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలని. అలానే ఏపీకి భారీ పెట్టుబడులు, ఇంకా చూడాలి అంటే ఎన్టీఆర్ గారి విగ్రహానికి 1750 కోట్ల రూపాయలు తో నిర్మాణం అని. సో ఇలా అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. సార్ ఏంటి సార్, మంచిగా అంటే ఒక గ్లో వచ్చేసింది ఊరికెళ్ళి రావడం వలన, మంచిగా కోడి పందాలన్నీ ఎంజాయ్ చేసేసి వచ్చిండ్రా? నేను నెలకి 25 రోజులు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతానండి. అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తూ ఉంటాను. బట్ మీరు చెప్పినట్లు అనేక ఊళ్ళల్లో ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు, ముఖ్యంగా మా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో పండగ యొక్క దాన్ని ఆస్వాదిస్తాను వచ్చాను. కోడి పందాలు వేయలేదు నేను. చూశాను పరిస్థితులు, చుట్టుపక్కల వెళ్ళి బంధువుల దగ్గర ఎలా ఉన్నాయని చూశాను. ప్రజలు ఆనందోత్సవాలతో ఉన్నారు. పట్టలేని అంటే ఎలాంటి భయం లేకుండా, ఇబ్బందులు లేకుండా ఆనందంగా, ఒక 5 ఏళ్ల తర్వాత అయి ఉంటుందేమో మళ్ళీ ఆనందంగా, అంటే క్రితం సంవత్సరం కూడా జరిగినా అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా టెంట్లు వేసుకుని నైట్ టైం లైట్లు పెట్టుకుని స్టేడియంలో జరిగినట్టు అద్భుతంగా కోడి పందాలు అనేది ఒక ఎంత ఎంజాయ్ చేశారు. ఆ పక్కనే గుండాట్లో, లోన బయటాట్లో, తర్వాత ఏమో ఏది కావాలంటే అది. కానీ ఇవన్నీ చట్ట వ్యతిరేకాలు కదా సార్, మరి ఎట్లా మీరు సమర్థిస్తారు ఇవన్నిటిని? చట్ట వ్యతిరేకం అంటే తమిళనాడులో జల్లికట్టు తెలుసా మీకు? తెలుసు సార్. అదే మీ సినిమాలు వీళ్ళందరూ ఒక ట్వీట్లు చేశారు కదా. జల్లికట్టులో జరిగే హింస తెలుసా? ఎద్దుల్ని హింసిస్తా జనం కూడా చచ్చిపోతారు. అవును సార్. దానికోసం చట్టాలే సవరించారు. ఇది మన బౌద్ధ దేశం కాదు, సెక్యులర్ దేశం. ఇవాళ అది హింస, పక్షుల మధ్యన క్రీడపెట్టి దాన్ని పోట్లాడుకోవడం ఇబ్బంది లేదు. కత్తులు గట్టి చేయటం అనేది తప్పు అనేది అమానవీయం అంటాం. మానవీయం కంటే అమామ కోడి లేదు, పక్కన పెట్టండి. కానీ మన సాంప్రదాయం అది. నేను మా జిల్లాల వరకు చూస్తాను, మన సాంప్రదాయం అది. కోళ్ళు కత్తులు కట్టడం సాంప్రదాయం కాకపోవచ్చు, కానీ మామూలుగా కొట్టుకుని కాటాలు ఉంటాయి అక్కడ, చాలామంది తెలీదు. ఇంతంత లావు కాటాలు ఉంటాయి, దాన్ని చేస్తారు. కాట దెబ్బగా చచ్చిపోతాయి కోళ్ళు. 2 కోళ్ళు పోట్లాడుకున్నప్పుడు కాట దెబ్బ కూడా పోరాటం జరిగింది. చరిత్ర ఏనాటి నుంచి ఉంది, మన సాంప్రదాయం కింద. దాన్ని నేను వ్యతిరేకించను. మానవీయ కోణం మిగతా డెఫినెట్గా దాన్ని ఆఫ్ చేయాలి. ఎప్పుడు ఆఫ్ చేయాలి? సమాజంలో మానవీయ కోణంలో మనుషులు చంపుకుంటుంటా, కక్షలు కార్పణ్యాలు పెట్టుకుని దుర్మార్గాన్ని కుట్రలు చేస్తా, ఇవాళ కాలుష్యాన్ని పెంచుతూ, కల్తీలు చేపిస్తూ, మానవుడిని చంపేస్తా జీవోత్సవాలు చేస్తా, వచ్చే 34 సంవత్సరాల 100 క్యాన్సర్లని భావితరాలకి జీవోత్సవాలుగా బతికేటట్టు మనం చేస్తూ ఉంటే, ఆ కల్తీలు చేసిన వాళ్ళకి ఉరిశిక్ష చేయాలి ఫస్ట్. నా కోరిక అది. సబ్జెక్ట్ నేను అదే మాట్లాడుతున్నాను, రిలవెంట్గానే మాట్లాడుతున్నా. అవి మనం అదుపు చేయలేకపోతున్నాము. కళ్ళ ముందు ఎంతమంది క్యాన్సర్లు వస్తున్నాయండి, ఎంత దారుణం కళ్ళ ముందు. నేను మా ఫ్రెండ్ రావు జవహర్లాల్ నెహ్రూ చాచా, మిగతా అలవాటు లేవు ఈ ఫుడ్ విషయంలో, ఇవాళ క్యాన్సర్కి బలైపోయాడు. వాళ్ళు ఎంత బాధగా ఉంటుందంటే 100 మంది ఈ బారి పడుతుంటే అది ముఖ్యం. కల్తీలు అరికట్టడానికి ఒక హైదరాబాద్లో, వరంగల్లో, విజయవాడలో, విశాఖపట్నంలో కనీసం 100లాది మంది హెల్త్ ఇన్స్పెక్టర్ ఉండాల్సిన, పనిచేసేవాళ్ళు 10 మంది కూడా ఉండలేదు. నిజాయితీ పనులు ఉండాల్సిన డిపార్ట్మెంట్, అన్నిటికంటే నిజాయితీ పనులు ఉండాల్సిన డిపార్ట్మెంట్ ఇది. అది ఒక పోస్తే ఆస్తి ప్రాబ్లం, ఇది ఆరోగ్యం, జీవితం, భావితరాలు, చిన్నపిల్లలు అందరూ దెబ్బతింటారు. ఫీటల్ అంటే కడుపులో ఉన్న వాళ్ళు కూడా దెబ్బతినే పరిస్థితి అండి ఇది. ఇంత దారుణం జరుగుతుంటే దాని మీద మనం మాట్లాడలేము. కోడి పందాలు అనేది నేను ఇవన్నీ ఆఫ్ చేసిన తర్వాత దాంట్లో హింస వద్దని చెప్దాం, ఎంజాయ్ చేశారు. కానీ చట్టం గుండె ఆటలు పెరిగిపోవటం అంటే దీంట్లోనండి ఒకళ్ళు పందెం వేసుకుని 2 వాళ్ళకి వస్తాయి, డబ్బులు ప్రజల దగ్గర ఉంటాయి. ఆడు లాటరీ ఏ ఉంటాయి కదండి, ఏదో యాప్లు, ఏంటది గేమ్ యాప్లు, దిక్కుమాల యాప్లు, ఆడు దొబ్బేస్తాడు. అంటే మీరు సపోర్ట్ చేస్తాండి, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్. అది ఆఫ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మీరు కోడి పందాలు మీరు చూసుంటారు, మీ ఊళ్ళో కూడా చిన్న స్థాయిలో ఎక్కడ చోట జరుగుతాయి. ఈ ఎల్లయ్య పందెం వేస్తాడు, సుబ్బయ్య ఓడిపోతాడు, ఎల్లయ్య గెలుస్తాడు, మళ్ళీ పందెం వేస్తాడు, ఎల్ల దగ్గరే ఉంటాయి డబ్బులు. మీడియాట్లో తీసుకోరండి, ఏం తీసుకుంటారో తెలీదు. కానీ ఏమీ ఇబ్బంది లేకుండా, పోలీసుల భయం పూర్వం నా చిన్నప్పుడు పోలీసులు వస్తే, ఒకప్పుడు ఎమ్మెల్సీ చేసిన ఆయన కూడా ఉన్నాడు అండి, ఆడు కూడా మనకెందుకు వచ్చిన కూడా అని పరిగెత్తిపోయిన రోజులు ఉన్నాయి. మీరు
పోలీసు లాగానే కోడి పందాలు వేసి పరిగెత్తిపోతారు. ఎన్ని పోలీస్ స్టేషన్లో కోళ్ళను చూడలేదు మనం. కోళ్ళను బంధించి అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. మనుషుల కంటే కోళ్ళు ఎక్కువ కనబడి జాగ్రత్త చూసుకోండి, ఆ కోడి ఇంకోడని చూసుకున్నారు. ఎస్ఐ గారు కనబడితే మంచి కోడి వెళ్ళిపోద్ది. మా జీడిపప్పు పెంచుతారు కదా, 2-3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు విదేశాల నుంచి కోళ్ళు తెచ్చుకొస్తున్నారు. 20 లక్షల కోళ్ళు కూడా ఉన్నాయంట, నేను చూడలేదండి. 20 లక్షల కోళ్ళ సార్? అవునండి, కోళ్ళు. మీరు హైదరాబాద్లో కానీ పెంచుతాడు కదా, 2 పెళ్ళిళ్ళు అయిపోతాయి సార్. ఆ కోళ్ళకు కూడా పెళ్లి చేస్తారు. మామూలుగా ఇళ్లలో 2 పెళ్ళిళ్ళు అయిపోతాయి. చిన్న ఏమండి, ఎంత పావును తీసుకొచ్చి ఆ ₹1 కోటి పావు అని చెప్పి హైదరాబాద్లో ఒక ఆయన పెంచుకుంటూ ఉంటారు. సరే, ఎవరి ఇష్టం, డబ్బు లేదు వాళ్ళ ఇష్టం. ఆ విధంగా కోళ్ళని కాటేస్తాయి విశ్వసర్పితంగా. అందుకని క్రీడ ఉండాలి, కానీ పెద్దానికి లిమిట్ ఉండాలి. అది లేకుండా లిమిట్లెస్కి వెళ్ళిపోతే, పూర్వం అంటే పండుగలకు పబ్బాలకు వచ్చినప్పుడు ఇదే క్రీడ అండి. సినిమాలు కూడా మీకు తెలుసు, సినిమాలు వచ్చింది. సినిమాలు మా ఊళ్ళలో పాలకుల దగ్గర ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తప్పితే ఏం లేదు. పార్కులు కూడా ఉండేవి కాదు. నది గట్టు అంటే ఎలా భయంకరంగా ఉండేది. అసలు ఏమీ లేదు, టూర్లు లేవు కదండి. టూర్ లేకుండా ఓన్లీ తీర్థయాత్రలకు పుణ్యం ఏదైనా మన పాట పాడుకుంటా ఆ తిరుపతి వెళ్ళేవారు ప్రజలు. ఆ పక్కన ఉన్న ఆసంటో, లేకపోతే ద్రాక్షారామం, పంచరామాలో, లేకపోతే ఇంకా దూరం అయితే సింహాచలం, ఇంకా అయితే యాదగిరి గుట్టో, లేదా తిరుపతి, అంతే పరిస్థితి. అందుకని ఇది ఒక సంస్కృతి, ఇది ఒక సాంప్రదాయం. కానీ ఈ జోదానికి లిమిట్ లేకుండా పోతుంది, మంచిది కాదని అభిప్రాయం. ఇంతకుముందు కోళ్ళు ఉండేయండి మాకు కూడా, కాకిటాకులు అన్నీ ఉండే. 10 సంవత్సరాల క్రితం మా మిత్రులకి ఇచ్చేసి మీరు చేసుకోండి, నేను కొంచెం వేరే భావన ఉండడం వల్ల వద్దనుకున్నాను. అట్లా ఇదంతా పండగ సంబరాలు అనుకోండి, ఇదంతా బాగానే ఉంది సార్. కానీ ఏపీలో కొంతవరకు చూసుకున్నట్టయితే ఒక న్యూస్ బాగా వైరల్ అయిపోయింది సార్. ఏంటంటే సంక్రాంతి అంటే కమ్మవారి పండుగ అని చెప్పేసి ఒక యాంకర్ మాట్లాడడం, అది కొంచెం చర్చనీయాంశమైంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఒక వైసీపీ కార్యకర్త హత్యకు గురవ్వడం, సో ఇట్లాంటివన్నీ జరిగేది. ఇప్పుడు వీటి మీద మీరు దేని మీద స్పందిస్తారు సార్? దేని మీద ఒకటి, ఎవరో ఒక మోడరేటర్ మాట్లాడిన మాటలకి మిగతా వాళ్ళని సీరియస్ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మోడీ గారు ఏం అంటే నాట్ ఈక్వేటింగ్. మోడీ గారు ఏం మాట్లాడారు చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూసాం, క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని మాట్లాడతాం. అలాగే ఆ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కులాల గురించి చూసాం. ఇది కూడా కాకుండా చాలామంది పదే మాట్లాడతాం. చాలాసార్లు యాంకర్స్, మోడరేటర్స్ కూడా మాట జారుతూ ఉంటారు. దాన్ని పట్టుకుని మొత్తం వర్గాలని, కులాలని ట్రోల్ చేయడం, ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. ఇది వ్యక్తిగత అభిప్రాయం. అది కూడా తర్వాత సవరించుకున్నా తెలియదు నాకు అది. అందువల్ల దాన్ని బట్టి ట్రోల్ చేయటం అనేది పండగకి ఇది ఉండటం ఏంటండి. కొన్ని ఉన్నాయి, తమిళనాడులో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సదర్ ఉత్సవం అని హైదరాబాద్కి వెళ్ళండి, జరుగుతుంది. ఎవరు చేస్తారు అది చేస్తారు. ఎక్కువ 99.99% అక్కడే ఉంటారండి. కానీ సంక్రాంతి కదా ఎక్కువ మంది రైతుల పండగనే భావించాలి మనం. యాక్చువల్గా రైతులు ఎక్కువ మంది వాళ్ళు అనుకుంటాం, అది భ్రమ. ఏది ఒకటే కమిటీ, ఎక్కువ మంది దాంట్లో ఎక్కువ మంది రైతులే ఉండొచ్చు. ఒక్కొక్కరు ప్రొఫెషన్. ఇప్పుడు తెలంగాణలో కాపులు ఉంటారు. కాపు అంటే డజంట్ మీన్ రెడ్డి కూడా కాపే. మీకు తెలుసు, కాపు భరిస్తే రెడ్డి అయ్యాడు అంటారు. నిజామాబాద్లో చూడండి, తెలుసు కదా మీకు. అలాగా నెంబర్ ఆఫ్ అనేక వర్గాలు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాయి. అది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఈక్వేట్ చేస్తారు ల్యాండ్ ఓనింగ్ అని, అంతే తప్ప ఒక చోట అందరు పండుగలు, కాపులు, కమ్మాసు, రెడ్డీసు, అందరూ మిగతా యాదవులు, గౌడ్స్ అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు చాలా గొప్ప పండుగ భావిస్తారు. కొంతమంది ఎక్కువగా దాన్ని ఓన్ చేసుకుంటారు. అందుకని మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీరు చెప్పింది రెండోది కూడా, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏదైతే ఉందో ఇలాగే జరుగుతూ ఉంటే, అంటే యాక్చువల్గా అందులో నిజంగా జరిగినవి కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో కక్షాదింపు చర్యలు జరుగుంటాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మొన్న కందుకూరులో గొడవ జరిగింది, దాన్ని కూడా గొడవ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2 వ్యక్తుల మధ్య జరిగిన ఒక దుర్మార్గుడు చేసిన దానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళకి నిధులు ఇవ్వటం, వాళ్ళకి పొలం ఇవ్వటం, కులం గొడవ వచ్చింది కాబట్టి ఇవ్వటం న్యాయమే, పాపం అన్యాయం అయిపోయిన వాళ్ళు. కానీ ఎక్కడ ఈక్వేట్ అవుతుందండి? కానీ ఆలోచించుకోవాలి. ఇష్టారాజ్యంగా పెంచిలే గారి హత్య జరిగింది. ఇంత దుర్మార్గం జరిగితే స్పందించలేని ఈ పైనుంచి అంటున్నాను, ఈ మీడియాను చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. మేము తల ఉంచుకోవాలి, ఇది మీడియా అని. అత్యధిక మీడియా చూపించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ చరిత్రలో, రిపీటింగ్ అగైన్, దేశ చరిత్రలో ఒక ప్రజానాట్య మండలి కళాకారులు అంటే ఆయన వందలాది స్కూల్స్లో ఇవాళ ప్రజలు చిన్న వయసులో కౌమార దశకి చేరుకునే ప్రయాణంలో వాళ్ళు పడిపోయేటప్పుడే మీరు ఈ దురవాటు వద్దురా, గంజాయి వద్దు, డ్రగ్స్ వద్దు, అవ్వద్దని
చెబుతా ప్రచారం చేస్తా జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తుంటే ఒక డ్రగ్స్ మాఫియా లేడీ ఉండొచ్చు, లేడీ అని ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, మాఫియా కొడుకుని 10 ఏళ్ళ కొడుకుని తీసుకుని అతను వెళ్తూ ఉంటే కొడుకు ముందే కక్షతో పొడి రక్తం కారిపోతుంటే ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి చెప్పండి. తండ్రి ఎలా అయిపోతుంటే సమాజం మీద ఎలా తయారవుతాడు అబ్బాయి? మొత్తం అసలు ఆ కళ్ళ ముందు ఆ 9 మంది చంపేస్తే ఒక ఆయన వచ్చి అంటాడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా ఆవిడ, లేదు ఇప్పుడు ఈ పార్టీలో ఉంది కదా ఈవిడని వీళ్ళు. అసలు ఇష్యూని ఒక సమాజానికో ప్రాణం తెగించి తను పనిచేసిన వాడిని సాల్యూట్ కొట్టి నిలబడాల్సిన ఈ దేశం వార్తలో స్థానం కూడా కనీస స్థానం కూడా లేని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారంటే కడుపు రగులిపోతూ ఉందండి. ఎందుకంటానంటే ఎవరికే ప్యాషన్స్, ఎమోషన్స్, కులాలు, మతాలు, బ్యాచ్లు ఇళ్ళలో పెట్టుకోండి. విషయం ఆలోచించండి. భావితరాలు రాష్ట్రంలో నాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ దిక్కుమాల డ్రగ్స్ మహమ్మారి వల్ల. దానికోసం మనిషిని మీరు రేపొద్దున ఎవరు ముందుకు వస్తారు? ఒక ప్రజానాయకుడు ఆయనకు 5 లక్షల పదవి ఇచ్చేసారు, ఆయనతో పాటు ఇచ్చాడు, సరే పక్కన పెట్టండి, ముందర స్వీకరించలేదు, తర్వాత ఏదో అది అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? మీరు ఎందుకని మౌనంగా ఉంటున్నారు? ఐ మీన్ నాట్ మీ పర్సనల్గా అట్లా ఎందుకని సమాజం ఎందుకు స్పందించట్లేదు? ఎక్కడో ఢిల్లీలో ఒకతను గొడవ జరగగానే ఆ దద్దరిల్లిపోతూ ఉంటుంది ప్రపంచం అంతా. ఉత్తర భారతీయ సాది సనాతనవాద మీడియా అంతా మీద పడుతుంది. ఏ పంచలే నేను కోలం తీసుకురా కానీ వస్తున్నాను. ఆయన దళితుడేనా? దళితుడు నేను ఎందుకన్నాను, నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? మిగతా వాళ్ళ గురించి కాదు. పుట్టుకతోనే కొంతమంది మేము తల నుంచి పుట్టాము, వాడు భుజాల నుంచి పుట్టాము, ఇక్కడి నుంచి పుట్టాం, కాళ్ళ నుంచి పుట్టాం, ఎక్కడి నుంచి పుట్టాడో తెలియదు కాబట్టి పంచల గురించి మాట్లాడలేదా? ఆ బ్యాచ్ గురించి మాట్లాడుతున్నా. బాధగా ఉండదండి? ఆయనకు రావాల్సిన అమరవీరుడు అంటే ఆయన కనీస గౌరవం దొరకలేదు. 100వ వంతు కూడా ఇవ్వని సమాజాన్ని మనం ఏం తీసుకుంటాం? సిగ్గులేని ఈ సమాజాన్ని నిగ్గదీసి అడగాల. ఇవాళ అప్పలరాజు గారు మీకు తెలుసు, మీకు 1975 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. విభాజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా మారింది. ఎమర్జెన్సీ తర్వాత 76 తర్వాత ఈ 50 సంవత్సరాల్లో ఒక వ్యక్తి మీద, అందులో మీసా అని యాక్ట్ ఉండేది ఎమర్జెన్సీలో, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని, తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అని పెట్టారు. దీన్ని ల్యాండ్ కబ్జాదారులు, దుర్మార్గుల మీద బెయిల్ రాకుండా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి అది అత్యంత కఠినమైన పరిస్థితులు పెడతారు. ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ మీద ప్రజల కోసం పనిచేస్తా ఇవాళ దుర్మార్గంగా కాలుష్యకారకమైన ఇండస్ట్రీస్ వస్తూ ఉంటే ప్రజలను, రైతులు నానా ఇబ్బందులు పెడుతుంటే ఆ ఆదాని ఆ బ్యాచ్ అంతా మీద పడి రాజ్యం వెళ్తా తీసుకెళ్ళి లోపల కుక్కుతూ ఉంటే గొంతెత్తిన పాపానికి గట్టిగా నిలబడ్డ పాపానికి ఒక అప్పలరాజు అని, సరే మళ్ళీ నేను బలహీన వర్గాల వ్యక్తి నేను అని కాదు, ఒక మానవత్వంతో కూడిన వ్యక్తిని తీసుకుని పీడీ యాక్ట్ పెడితే బెయిల్ కూడా రాదండి, తీసుకెళ్ళి అరెస్ట్ లోపల పడిపోయారు. సమాజం ఎందుకు మీకేమైందని అడుగుతున్నా, మీరు ఎందుకని స్పందించట్లేదు? ఏ పార్టీలు ఏం తప్పు చేశాడు? ప్రజల కోసం ఫైట్ చేయటమా? ఎవరైనా మర్డర్లు చేశాడా? ఆయన ఉన్న కేసులు ఏంటి తెలుసు? ఆయన మీద 151 నా మీద ఉన్నాయి. 150 ప్రివెన్షన్గా తీసుకుని అదిపో తీసుకుని పెడతారు, ఏదో పెడతారు, నోటీస్ ఇస్తారు, ఏదో 4-5 ఉన్నాయి. నేరాలు చేసినాడు, ఘోరాలు చేసిన వాళ్ళు, చంపేసిన వాళ్ళు. నిన్న ఆవిడ్ని గౌరీ లంకేష్ గారి మీద చంపేసిన వ్యక్తి వాళ్ళ ఎన్నికలు ఎలక్ట్ అయ్యాయంట, ఉత్తర భారతీయ జనతా పార్టీ తరఫున ఏదో ఇండిపెండెంట్గానే సపోర్ట్తో అనుకుంటా. ఇవాళ బందిపోట్లు, మత కులాలను చేపించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్లో నుంచుని 5 నిమిషాలు సామాన్ తీసేస్తే పోలీసులు తప్పుకుంటే నేను హిందూ మతం కదా, ఏ మతం? హిందూ మతమే. నేను హిందూ మతం అయినా సరే పోనీ ఏ మతం అలా మాట్లాడొచ్చండి? వాళ్ళు ఎమ్మెల్యేల కింద పదే ఎలక్ట్ అవుతారు. అప్పలరాజుని కంపేర్ చేస్తాను, నేను ఖచ్చితంగా కంపేర్ చేస్తాను. ఎందుకని అప్పలరాజు గారిని అరెస్ట్ చేస్తే సమాజం స్పందించట్లేదు? అరెస్ట్ చేయటం దుర్మార్గంగా చేశారు, సమాజం ఎందుకు స్పందించట్లేదు? నా ప్రశ్న అది. ఎందుకని మీడియా స్పందించట్లేదు? 8లో వార్త వచ్చింది. ఎందుకని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యమైన పార్టీలు, ఏదైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ బానిసలుగా బతుకుతున్న పార్టీలు ఎందుకు స్పందించలేదు? ప్రతిపక్ష పార్టీ పొద్దున ఇంకో 10 మందిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టి మొత్తం ప్రతిపక్ష నాయకులందరినీ కలిసి లోపల పడేస్తే బెయిల్ రాకపోతే మేము మాట్లాడాలా? ప్లీజ్ కమ్అట్ అండి, అంతే, కంపల్సరీ సార్. ప్లీజ్ కమ్అట్. పక్కన చంపేస్తుంటే నువ్వు ఆనందిస్తే రేపు పొద్దున్న నువ్వు చంపేస్తే నీ ఎవడా వస్తాడా నీ గురించి? అదే పరిస్థితి మేము వస్తాం, మేము 2 వైపులో తను తింటాం. మేము ఇది మీడియా.
2019 తర్వాత ఉధృతంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉద్యమం చేసి 26 జిల్లాలో ఏకాలం ధర్నాలు పెట్టించి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు విద్యార్థి విభాగాలతో ఎస్ఎఫ్ఎస్పీ అని వామపక్షాలు మిగతా అందరితో కలిసి మేము చేస్తుంటే ఢిల్లీలో వందలాది మంది కూర్చొని ధర్నా చేస్తుంటే 99.999% మీడియా వేయలేదు. అంటే మీడియా వేయాలంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులని లేదా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులని మాత్రం తిట్టాలా, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులని లేదా హరీష్ రావు గారిని మేము తిడితేనే వేస్తారా? వేసిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను. డ్యూ రెస్పెక్ట్ దెమ్ హూమ్ ఎవర్ ఇట్ మే బి. ఒకసారి చూపించినాను ఏం చేసింది పొరపాటు. ఇవాళ అంటే సమాజంలో కూడా ఇవాళ పెంచిలే బయలుదేరి ఒక ముఖ్యమంత్రినో లేదా ప్రతిపక్ష నాయకుడినో బూతులు తిడితే హీరో అయ్యేవాడా? లేకపోతే ఒక మహిళ సినిమాల్లో దరిద్రంగా చూపిస్తారు మహిళలని, చాలా సినిమాల్లో ఈ భయంకరంగా యాక్ట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్తారు, దానికోసం హీరోలు అయిపోతారు. ఓకే, ఆయన మంచి చెప్పారు అనుకుందాం. సంబంధం లేకుండా దాన్ని స్పందిస్తారు. తన సొంత కొడుకు కూడా ఇష్టపడలేదు నేను చేసేది స్పందిస్తారు. కానీ రేపు పొద్దున ఈ హడావిడిలో హీరోయిన్లు అయిపోవాలా? సమాజంలో ముఖ్యమైన సమస్యలు పట్ట డూ రెస్పెక్ట్స్ దెమ్. ఎస్, దర్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు ప్రొజెక్ట్ దేర్ వ్యూ. ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ దట్. కానీ సమాజంలో ముఖ్యమైన సమస్యలు పట్ల స్పందిస్తున్నారా? స్పందించే వాళ్ళకి ఒప్పుకుంటాను, వాళ్ళు స్పందించారు. మీరు మాట్లాడిన నిజమే సార్. ఎందుకంటే అసలు అవసరం లేని ఒక నేను ఆ పేర్లు తీసుకున్నాను. అనవసరం మీరు పేర్లు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని పెద్దవాళ్ళని చేయమాకండి. వాళ్ళే పెద్దవాళ్ళు, ఇప్పటికే పెద్దవాళ్ళు అయిపోయారు, మేము చిన్నవాళ్ళం. అంటే అవసరం లేని సబ్జెక్ట్ మీద డిబేట్లు పెడుతున్నారు. కానీ రాష్ట్రాలలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో మనుషులు చనిపోతుంటే దాన్ని అసలు డిబేట్ సమాజ సేవకులు సంతుంటే ఒక్కళ్ళు మాట్లాడారు. ఇంతవరకు మాట్లాడలేదు సార్. ఆంధ్ర బ్యాంక్ గురించి అండి నాకు చాలా ఎమోషనల్. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ కూడా ఉండటం అనేది ఉంది, కిడ్నీ బ్యాంక్ నుంచి కూడా తెలుసు. అలాంటిది ఆంధ్ర బ్యాంక్ పేరు మార్చుంటే నాన్న కూడా చేసాం. లాస్ట్ మీట్లో అక్కడికి యూనియన్ బ్యాంకులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆంధ్రని పెట్టమన్నాం. ఎందుకంటే స్వాతంత్ర సమయంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మహానుభావుడు అనేక మంది రైతుల కోసం కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బ్యాంక్ అది నేషనలైజ్ చేశారు. ఢిల్లీలో వీటిని వ్యతిరేకిస్తే ధర్నాలో పాల్గొన్న అన్ని ఉన్నాయి చిత్రాలు. ఒక సినిమా డైరెక్టర్ ధర్మతేజ గారని తేజ గారని మాట్లాడతా ఒక్కడ స్పందించాడా దీని గురించి అనగానే 25 లక్షల వ్యూస్. స్పందించిన వాళ్ళని మేమందరం రోడ్ల మీద పడి ఢిల్లీ వరకు గల్లీ వరకు తిరిగి దాని గురించి పెట్టాలని వాళ్ళకి 5,000 వ్యూలు రావు. అంటే సమాజం కోసం పాటుపడిన వాళ్ళకి విలువ ఉండదు. కానీ ఒక సెలబ్రిటీ వచ్చి సినిమాలో గొప్పవాళ్ళు, సినిమాలో వీళ్ళు ఏది చేసినా చెల్లుతుంది. అంటే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. సినిమా హీరోలుగా మన సబ్జెక్ట్ ఎక్కడో మొదలుపెట్టి ఇంకో చోట వెళ్తున్నామండి. వెరీ అన్ఫార్చునేట్. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఈ హత్య రాజకీయాలు కూడా జరుగుతుంటే దాన్ని మనం ఖచ్చితంగా చెప్తున్నాను. రేపు పొద్దున్న ఇవాళ ఖండించలేని పరిస్థితుల్లో రేపు పొద్దున్న అవతరాలు వచ్చి చేస్తే మీరు బయటకు వచ్చి మాట్లాడే హక్కు ఉంటుందా? వాళ్ళు చేసిన దుర్మార్గం. వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎయిదర్ దిస్ వన్. దయచేసి హింసావాదం మంచిది కాదు. ఆఖరికి నక్సలైట్లు అనే మావోయిస్టులు కూడా భౌతిక హింసావాదానికి ఖచ్చితంగా 100% మేము వ్యతిరేకం. తప్పుదారి పట్టిన దేశభక్తులు వాళ్ళు. లేదంటే దేశభక్తులు కాదంటే మళ్ళీ మా రామారావు దగ్గర నుంచి బీజేపీ అనేక మంది అన్నారు. తప్పుదారి పట్టిన వాళ్ళు వీళ్ళని మాత్రం మార్చి 31 లోపల కథం పట్టించేస్తాం, ఒక్కడిని కూడా మేము పెట్టాలని కాల్చినట్టు కాల్చేసి వేటాడేస్తాం అంటున్నారు. ఆ నీచ నికృష్టులైన ఆ మత ఉగ్రవాదంతో కూర్చుని పిల్లల కొద్దులు కోసేసి దుర్మార్గం చేసేస్తే వాళ్ళు మాత్రం చెలరేగిపోతా. నేను ఢిల్లీలో చూశారు కదా, ఢిల్లీ దగ్గర నుంచి బాంబు ప్లేస్లు వేసుకుంటా ఆ నీచ నికృష్ట అధమాదములు మానవత్వం లేని ఒక పశువులు వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఏ క్యా కారణ హై, ఏ ఆర్మీ ఆప్కా సాథ్ హై, బిఎస్ఎఫ్ ఆప్కా సాథ్ హై, పోలీస్ హై, ఇంటెలిజెన్స్ క్యా కర్రా అన్న మోడీ గారు ఇవాళ మాట్లాడట్లేదు. ఛత్తీస్గఢ్లో మాత్రం వాళ్ళ విధానాన్ని ఆశయాలు మంచిగా ఉండొచ్చు, ఆచరణ విధానం హింసాత్మక విధానం ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం. నో సెకండ్ థర్డ్. కొంతమంది మద్దతు ఇచ్చారు, వాళ్ళ ఇష్టం అండి. నేను ఖచ్చితంగా 2-3 వ్యతిరేకిద్దాం. కానీ వీళ్ళు మన దేశం పట్ల అంకిత భావం ఉంది. కొన్ని విషయాలు వాళ్ళు ఎప్పుడైతే తప్పుకున్నారో వెంటనే అక్కడ గుజరాతీ మారాడు వ్యాపారులు తవ్వకాలు మొదలుపెట్టారు. ఎవరి కోసం ప్రజాస్వామ్యం అంటే అట్లా ఉండండి. అంటే ఇక్కడ మీరు గట్టిగా మాట్లాడితే మీరు అర్బన్ నక్సలైట్ ముద్ర వేస్తారు. మీరు అంటే అక్కడ ఉన్న మరి ఆదివాసీల పరిస్థితి ఏంటంటే ఆదివాసీలు నేను కిరందాల్లో మీరు చక్కటి బట్టలు వేసుకున్నారు, తెల్ల బట్టలు వేసుకొచ్చాం. సోదరుడు యూత్ స్టార్లా ఉన్నాడు, కెమెరామెన్. అడవిలో ఉన్నవాళ్ళు
వాళ్ళ దగ్గర మళ్ళీ నేను చెప్తాను, మీలో నాలో అందరిలో కల్మషం వచ్చింది బికాస్ ఆఫ్ సొసైటీ. ఏ కల్మషం లేకుండా 99% ప్రశాంతంగా ఉన్నాడు. మచ్చలేని మనుషుల్లో ఉన్నవాళ్ళు ఆదివాసీలు. నేను అందుకని ఆదివాసీ గుడ్డల్లో మిగతా చోట్ల హెల్త్ క్యాంపులు పెడతా ఉంటాను. వాళ్ళని ఆదుకుంటాం అన్నాం, వాళ్ళతో పాటు సంఘీభాగంగా సహాయంగా ఉంటాను చూస్తానంటాను. సరే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏమీ సంబంధం లేకుండా మానవీయ కోణం తగ్గించుకుని ఏ పార్టీలన్నా కులం మీద మతం మీద విద్వేషం తెచ్చుకోవడానికి తయారై తమ రాజకీయ స్వార్థం వీళ్ళందరూ కలిసి ఆ అదానీ గారు అడ్డంగా దాష్టీకరణ చేసే బ్యాచ్ అదానిట వాళ్ళకి బానిసంగా మరి రాష్ట్ర హక్కులను మాత్రం తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఈ హత్యలు ఇంకా జరుగుతూనే ఉంటాయి అంటారా, మరి ఆగిపోతాయి అంటారా? ఇవాళ రాష్ట్రంలో మిగతా సమాజం మేము ఒక 4 రోజుల మీటింగ్ అని అనుకున్నాము. పెట్టిన తర్వాత మిగతా ఇంటలెక్చువల్స్ అందరినీ కలుపుకుని ఒక అప్పీల్ చేయదలుచుకున్నాము. మీరు తక్షణమే ఈ భౌతిక హింసావాదానికి ఫుల్ స్టాప్ పెట్టేటట్టు అందరూ కలవాలి. రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీకి 34 లక్షల మంది సభ్యులు ఉన్నారు, 50 లక్షల మంది సభ్యులు ఉన్నారు అంటున్నారు కదా. ఈ సభ్యులందరూ కనుక విజిల్ చేస్తే రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నాయండి, అసలు డ్రగ్ అబ్యూజ్ మొత్తం తగ్గిపోతాయి. మహిళల మీద జరుగుతున్నాయన్నీ కూడా ఆగిపోతాయి. ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి మనం అందుకని పాజిటివ్గా తీసుకుందాం. రాష్ట్రంలో ముఖ్యమైన పక్కదారి పడుతున్నాయి హింసాత్మక కార్యక్రమాలు. మిగతా వాటిలో అంటే ఇంతకుముందు గవర్నమెంట్ కూడా చేసింది, వీ షుడ్ పాయింట్అవుట్. కానీ వాళ్ళ మిగతా విషయాలు మాత్రం ప్రభుత్వం మాత్రం చేసే చర్యలు మాత్రం అంత సాపేక్షకరంగా లేవు. డెఫినెట్గా దాన్ని వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని కోరుతున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.